సినిమా హిట్ కొట్టగానే మా డైరెక్టర్ ఏమో కార్ అడుగుతున్నాడు. మా హీరోయిన్ నన్ను పార్టీ అడిగింది, సక్సెస్ మీట్ ఎక్కడ అని అడిగింది. మనకిది మామూలుగా రాలేదు కాబట్టి ఈ థియేట్రికల్ సక్సెస్ అనేది ఒక 10 ఏళ్ళు పట్టేసింది కాబట్టి. అండ్ మా అజయ్ని నేను ఒకటి అడిగాను, అన్న సినిమా హిట్ కొడితే ఇది మాత్రం జరిగేలా చూడండి, నేను ఇంకా లైఫ్లో నేను మిమ్మల్ని ఏవి అడగదు, ఇది ఒక్కటి చాలు అని అడిగాను నేను. అండ్ అది ఇదే అన్న, మిమ్మల్ని కలవడం. 8 years అయిపోయిందా కలిసి? 8 years అయిపోయిందన్న. 8 years అయిపోయిందన్న. ఇదే సక్సెస్ అన్న, ఇదన్న బ్లాక్ బస్టర్ నాకు. అంటే బికాజ్ నేను నిజంగా ఇప్పుడు మా అజయ్ ఏం అడగలేదు. యాక్చువల్గా అన్ని నా గిఫ్ట్స్ అన్ని ఆయన దగ్గర నుంచి వస్తుంటాయి. బట్ నేను అడిగిన గిఫ్ట్ ఇది ఒకటే, సినిమా హిట్ కొట్టాక అన్న దగ్గర తీసుకెళ్ళమని. అండ్ దిస్ ఇస్ ఇట్ నా, దిస్ ఇస్ అవర్ మూమెంట్, దిస్ ఇస్ మై మూమెంట్. బట్ ఈయన సినిమా తీసారా, చాలా టైం పట్టింది బయట రావడానికి. నాకు అనవసరం నైట్ చూశాను షూట్ తర్వాత. బట్ వాట్ అ ఫీల్ బా. లాస్ట్ 20 minutes అయితే డైరెక్టర్ ఫస్ట్ క్రెడిట్ ఇవ్వాలి. అండ్ సంతోష్ హీరోయిన్, బా సూపర్ ఫిల్మ్. యా, ఇది ఫ్యాన్స్ తరపున నేను నిజంగా ఎప్పుడు మిమ్మల్ని కలిసిందో చెప్దాం అనుకున్నాను. ద బ్యూటీ అబౌట్ అస్ బీయింగ్ యువర్ ఫ్యాన్స్ అన్న, ఆర్ బిగ్గెస్ట్ హై, మా బిగ్గెస్ట్ హై ఎప్పుడు మాకు మీరు బాగుండాలి, మీరు సినిమాలు చేస్తుండాలి, మీ సినిమాలు మేము చూస్తుండాలి. అట్ అ డిస్టెన్స్ ఆల్సో వీ విల్ లవ్ యూ ద మోస్ట్ అన్న. దిస్ ఈజ్ నాట్ జస్ట్ మీ, దిస్ ఈజ్ ఎవ్రీ ఫ్యాన్ ఆఫ్ యువర్స్. ఐ నో వాట్ యు మీన్. చెప్తా ఉంటారు అజయ్, సంతోష్ కలవాలి, సంతోష్ ఆడాడు, ఇలా ఆడాడు, పెద్ద ఫ్యాన్ అంటాడు. అవును, చాలా రోజులు అయిపోయింది సంతోష్ని కలిసి. బట్ బాగా కలిసాంలే, మంచి సినిమాతో కలిసాం. యా, అందుకే కొంచెం ఎక్కువ సినిమాలు కూడా చేస్తాను. మీ అందరూ కావాలి అంటున్నారని కష్టపడి సంవత్సరానికి 3 films చేస్తున్నా. మరి రిలీజ్లో 1-2 అవుతుంది. నేనైతే 3 films చేస్తున్నా. సో మన డైరెక్టర్ అన్న అశ్విన్ చెన్నై నుంచి వచ్చి కట్ చెప్పాడు. సో మీరు సినిమాలు చూసినట్టు కూడా చెన్నైని చాలా ఒథెంటిక్ గా, చాలా రియల్ గా చెన్నై ఒక క్యారెక్టర్ లో వాడాడు అన్న. అండ్ హీ వాంటెడ్ టు ఆస్క్ యూ సంథింగ్ అబౌట్ చెన్నై కనెక్షన్. సో ఐ హర్డ్ మీరు చెన్నై నుంచే యు షిఫ్టెడ్ హియర్. సో చెన్నై గురించి వాట్ ఇస్ దేర్ ఇన్సైడ్ యూ? సో యా, డెఫినెట్లీ చెన్నై తెలియకుండా దిస్ టచ్ ఇరుకు. ఎందుకన్నా అది బాగున్నాం కదా, వెళ్ళే డాన్ స్కూల్ ಅದೆಲ್ಲ ఉప్పు కూడా ఐ ఫీల్ చెన్నై ఉప్పు కూడా. సో తమిళ్ మறந்து போயிட்டேன் அப்புறம். பட் ராஜு மாஸ்டர், பிரபு மாஸ்டர் ரொம்ப க்ளோஸ், வெரி க்ளோஸ் ஃப்ரெண்ட்ஸ். ஸோ டெக்னீஷியன்ஸ் அவர்கிட்ட అండ్ లాట్ ఆఫ్ టెక్నీషియన్స్ తమిళ తెలుగు ఇండస్ట్రీలో కూడా, ராஜசேகர் மாஸ்டர், அம்மா ராஜசேகர் மாஸ்டர் எல்லாம் தமிழில் லாட் ஆஃப் தமிழ் டெக்னீஷியன்ஸு. அவர்கிட்ட மறுபடி பேசி கொஞ்சம் மாதிரி பெட்டர் ஆகிட்டேன். இல்லைன்னா தமிழ் மறந்து போயிட்டேன் அப்புறம் வந்ததுக்கப்புறம். பட் ஐ ஸ்டில் சென்னை போகும்போது ஐ வில் சி டான் பாஸ்கோ. ஸோ ஐ மிஸ் சென்னை சம்டைம்ஸ். யா, பட் ஐ லைக் சென்னை அலாட். தமிழ் மறக்கல சார், மறந்து போயிட்டேன். அது டெக்னீஷியன் பேசி பெட்டர் மறுபடி. அப்போ ரொம்ப கரெக்டாக பேசினேன். ஸ்கூலில் எல்லாம் தமிழ் தானே, அப்போது கரெக்டாக வரும். அப்போ கொஞ்சம் மிஸ் ஆகும், பட் வரும். Super. Sir, I just got to know that one of your favorite love stories is Geetanjali. Yeah, one of my favorite movies is Geetanjali. You can say that, like, I'm a full action hero. అది ఇది అంటారు కదా, నేను చెప్తా ఉంటాను అప్పుడప్పుడు డైరెక్టర్స్కి. ఫేవరెట్ ఫిల్మ్ ఏంటి? గీతాంజలి. మీరా, మీకు గీతాంజలి ఇష్టమా? మీరు యాక్షన్ కూడా ఇష్టమే, అన్నీ ఇష్టమే. బట్ నా ఫేవరెట్ ఫిల్మ్ గీతాంజలి, డెఫినెట్లీ ఆల్ టైమ్. మణిరత్నం ఫ్యాన్, బేసిక్లీ బాబు మణిరత్నం ఫ్యాన్. గీతాంజలి మై ఆల్ టైమ్ ఫేవరెట్, no doubt. Is a love story your favorite genre? It's not like that. I like all genres. Okay. But Geetanjali is my favorite. అసలు ఐ డోంట్ నో, ఇట్స్ మై ఫేవరెట్ మూవీ అని చెప్పొచ్చేమో. అంటే మెనీ మూవీస్లో మేబీ టాప్ 1, ఐ డోంట్ నో, బట్ ఇట్ ఈస్ మై ఫేవరెట్ మూవీ. మీ సినిమా చూసినప్పుడు నాకు అట్ ఫీల్ వచ్చింది. ఇట్స్ అమేజింగ్. అసలు క్లైమాక్స్ అయితే నాకు ఐ టుక్ లాట్ ఆఫ్ టైమ్ టు కమ్ అవుట్. లాస్ట్ 20 minutes, very beautiful, very emotional, very well made film. నేను ఒక 3-4 times అయితే చూస్తా డెఫినెట్గా. థ్యాంక్స్ అన్న. మీరు చూడండి, లేకపోతే సంథింగ్ యూ కూడా మిస్ చూస్తే చూడండి.